హాయ్ ఫ్రెండ్స్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అన్నంని ఉడికించుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. క్యాబేజీని కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ని కట్ చేసి వేసుకోవాలి. గోరుచిక్కుడుకాయని కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికమ్ కట్ చేసి వేసుకోవాలి. ఆలూని కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నంని వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నంని వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి, మనకు వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.